ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపిందని వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. వైసీపీ ఆందోళనపై టీడీపీ మండిపడుతుంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ హయాంలోనే జరిగిందని ఆరోపించారు. తుగ్లక్ చర్యల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మరో మైలురాయిని దాటాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. జగన్ తాను పెంచిన విద్యుత్ ఛార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్కు అయినా జగన్ కోలుకుంటారు అనుకుంటే ఇంకా అదే పందాలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదని విమర్శించారు. గత 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని మాజీ సీఎం జగన్ సర్వనాశనం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఇప్పుడు తాను పెంచిన విద్యుత్ ఛార్జీలపై తానే ధర్నా చేస్తున్నానని ఎద్దేవా చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంచి ట్రూ అప్ అంటూ 16,000 కోట్ల రూపాయల ప్రజలపై భారం మోపింది జగనే అని విమర్శించారు. ప్రజలపై భారం మోపిన జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలవడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఏదైతే విద్యుత్ పెంపుకు ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందు మరి ఇటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు చేటు తెస్తాయని చెప్పి మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈరోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ చాలా క్లియర్గా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే ఈవేళ 5 రూపాయలకి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తుంది. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ తెలియనట్లు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్యని దుయ్యబట్టారు. ఏపీఆర్సీ అనుమతించిన దానికన్నా 19,000 కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి వైసీపీ ఆందోళనపై మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ను నిలదీస్తున్నారని వెల్లడించారు. ఆనాడు పరదాల మాటను నక్కి ఇప్పుడొచ్చి ధర్నాలు చేస్తున్నారా అని విమర్శించారు. చెప్పాలి కదా, 10 సార్లు మనమే కరెంటు బిల్లులు పెంచి మనమే ఎలా ధర్నాలు చేస్తాం? మనకు సిగ్గుండాలి. కనీసం ప్రజలు మనల్ని అడుగుతారు, ఏం పని ఇది, చొక్కా పట్టుకొని నిలదీస్తారు. మనం వెళ్ళి కనీసం మీరు ధర్నాలు చేసిన ఒక్క మనిషి అయినా వాలంటీర్గా వచ్చి మీకు పార్టిసిపేట్ చేస్తారు.
వైసీపీ నిరసనలపై అనంతపురం వేదికగా మాజీ మంత్రి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. కరెంట్ ఛార్జీల పెంపుపై వైసీపీ ర్యాలీ హాస్యాస్పదంగా ఉందన్నారు. కరెంట్ ఛార్జీల పెంపుతో చంద్రబాబుకు సంబంధం లేదని అన్నారు. జగన్ ప్రభుత్వమే విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. విద్యుత్ రంగాన్ని స్వార్థపూరిత ఆలోచనలతో నాశనం చేశారని కాల్వ ధ్వజమెత్తారు. రైతుల పైన వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన వైసీపీ ఈరోజు కరెంటు ఛార్జీల పెంపుదల పైన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఆత్మహత్యా సదృశ్యం తప్ప మరొకటి కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ ఛార్జీల పెంపుదల